తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈవో ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలోనే శ్రీశైలం అత్యంత ప్రత్యేకమైన పుణ్యక్షేత్రమని 7 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. స్వామి అమ్మవార్ల వాహన సేవలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈ రోజు శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి సందర్భంగా 7 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. యాగశాల ప్రవేశంతో భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క క్షేత్రంలో లేనటువంటి ప్రత్యేకత ఈ శ్రీశైల క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగ సమేత, అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠ సమేత మల్లికార్జున స్వామివారు, బ్రహ్మరంభ అమ్మవారుల యొక్క ఒకే ఆవరణలో మరి నెలకొన్నటువంటి క్షేత్రంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక్క క్షేత్రం. అదేవిధంగా ఒకే సంవత్సరంలో 2 బ్రహ్మోత్సవాలు పక్కపక్కనే వచ్చేటువంటి ఈ యొక్క క్షేత్రంలో ఈ రోజు నుండి 18వ తారీఖు వరకు పంచాహనిక ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటికి సంబంధించినటువంటి అంకురార్పణ కార్యక్రమం ఇప్పుడు యాగశాల ప్రవేశంతో చండీ స్వామి వారిని పూజాది కార్యక్రమాలు పూర్తి చేయడం ద్వారా జరిగింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమంతో పూర్తి స్థాయి ఈ కార్యక్రమాల యొక్క ప్రారంభాన్ని, ముక్కోటి దేవతల్ని ఆవాహన చేయటం ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో వారందరినీ ఆహ్వానించి ఈ 7 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో వారి సమక్షంలో మరి మల్లికార్జున స్వామి వారి, బ్రహ్మరాంబ అమ్మవారు, ప్రత్యేకించి ఈ క్షేత్రంలో జరిగేటువంటి 15వ తారీఖున మనకు మకర సంక్రాంతి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఏదైతే జరుగుతుందో దానికి ఇక్కడ ప్రత్యేకత ఉంది. ఎందువల్లంటే ఈ క్షేత్రం సహజంగానే మరి శ్రీగిరి పర్వతం. అలాంటి సందర్భంలో పూర్వం నుండి చెంచులు ఇక్కడ స్వామి అమ్మవారిని వారి కుటుంబ దైవంగా, అమ్మవారిని వారి ఆడపడుచుగా, స్వామివారిని వారి అల్లుడిగా భావించి మల్లన్న, మల్లయ్య అని చెప్పేసి వారి భక్తితో స్వామివారిని పిలవటం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి శ్రీశైల క్షేత్రంలో ఇన్ని ఏర్పాట్లు లేనటువంటి సందర్భాల్లో కూడా ఆ చెంచు కుటుంబాలు స్వామి అమ్మవార్లకి దర్శనార్థం వచ్చేటువంటి భక్తుల్ని కాపాడినటువంటి సందర్భాలు. అలాంటి సందర్భంలో ఈ క్షేత్రంలో అనాయితీగా వస్తున్నటువంటి ఒక ఆచారం, ఆ రోజు 15వ తారీఖు జరిగేటువంటి స్వామి అమ్మవార్ల కళ్యాణానికి పెళ్లి పెద్దలుగా మరి శ్రీగిరి వాసులుగా ఉన్నటువంటి ఈ చెంచుల ఆధ్వర్యంలో సుమారు 350 కుటుంబాలు ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటూ ఆ అనుభవం ఉన్నటువంటి వారిని ఈ దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఏర్పాటు చేసింది. వారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలతోటి ఈ దేవాలయాన్ని దినదాభివృద్ధి చెందడానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో, అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి నిరంతరం ఈ యొక్క స్వామి అమ్మవార్ల కైకర్యాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం అవడం ద్వారా భక్తులకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఈ క్షేత్రాన్ని భక్తులకు ఇంకా దగ్గరగా చేరవేయటంలో మేము బాధ్యత తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓం నమః శివాయ. శ్రీమాత్రే. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ దర్శకుడు కిషోర్ తిరుమల, హీరోయిన్ ఆశికా రంగనాథ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
శుభాకాంక్షలు. ఈరోజు భర్త మహాశైలి విజ్ఞప్తి మా సినిమా థియేటర్లో వచ్చింది. సో సినిమా చూడండి, ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. సో సినిమా విడుదల సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వచ్చారు. దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. తిరుమల పుట్టి పెరిగి ఇవాళ నా సినిమా సంక్రాంతి రోజు రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని మన భర్త మహాశైలికి విజ్ఞప్తి రిలీజ్ ఉంది. సో చాలా చాలా హ్యాపీ, చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను. ఇవాళ ఈ స్పెషల్ డే, ఈ స్పెషల్ రోజు మనం దర్శనం తీసుకున్నాము. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి సినిమా చూడండి 13th January. హైదరాబాద్ రాజేంద్రనగర్ మండలంలోని బద్వేల్ ప్రాంతంలో ఉన్న ఒక ప్లాస్టిక్ రీసైకిల్ యూనిట్లో ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడడంతో పాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పరిశ్రమలో ప్లాస్టిక్ నిల్వలు భారీగా ఉండగా అవి మొత్తం అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తుంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల లేదా ఇతర సాంకేతిక కారణాలేమైనా ఉన్నాయా అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెనాలి జనసేన కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. భోగి మంటలు వెలిగించి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. భీమడోలు మండల వ్యాప్తంగా భోగి వేడుకలు. సాంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు వేసి పండుగను ఉత్సాహంగా జరుపుకున్న గ్రామాల్లోని ప్రజలు. కూటమి పాలనలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబు. దర్యాప్తు సంస్థలను చంద్రబాబు ఇంట్లో సంస్థలుగా మార్చేసుకున్నారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల, హీరోయిన్ ఆశికా రంగనాథ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.